నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్వాలా బ్లాగ్స్. కార్తీక మాసం సందర్భంగా మనం ఈరోజు కార్తీక పురాణంలోని 2వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. కార్తీక పురాణంలోని సోమవార వ్రత యొక్క మహిమ. ముందుగా ఈ శ్లోకంతో ప్రారంభించుకుందాం. ఓమిత్యే కాక్షారం బ్రహ్మ వ్యాహారంతి త్రయస్క తస్మై తారాత్మనే మేధా దక్షిణామూర్తయే నమః. జనక, ఇంతవరకు నీకు కార్తీక మాసము నందరు ఆచరించవలసినటువంటి విధి క్రమము మాత్రమే తెలియజేస్తుంది. కార్తీక మాసంలో సోమవార వ్రతమునకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత కలదు. కాన సోమవార వ్రత విధానము దాని మహిమను గురించి వివరించును. సావధానుడవై ఆలకించుము. కార్తీక మాసంలో సోమవారము శివునకు అత్యంత ప్రీతికమైనటువంటి రోజు. ఆ రోజున స్త్రీ కానీ పురుషుడు కానీ ఏ జాతి వారైనా కానీ రోజు అంతయు ఉపవాసం ఉండి నదీ స్నానము చేసి తమ శక్తి కొలది దాన ధర్మము చేసి నిష్ఠతో శివుదేవునకు బిల్వ పత్రములతో అభిషేకము చేసి సాయంత్రము నక్షత్ర దర్శనము చేసిన తరువాత భుజించవలను. ఈ విధముగా నిష్ఠతో నుండి ఆ రాత్రి అంతము జాగరణ చేసి పురాణ పఠన మునసరించి తెల్లవారిన తరువాత నదికి వెళ్ళి స్నానమాచరించి తిలాదానము చేసి తమ శక్తి కొలది పేదలకు అన్నదానము చేయవలను. అటుల చేయలేని వారు కనీసము 3 బ్రాహ్మణులకైనా తృప్తిగా భోజనము పెట్టి తాము భుజించవలను. ఉండగలిగిన వారు సోమవారం నాడు 2 పూటల భోజనము గాని ఏ విధమైనటువంటి పలహారము గాని తీసుకొనకుండా ఉండటం మంచిది. ఇట్లు కార్తీక మాసం నందు వచ్చు సోమవార వ్రతము చేసిన ఎడల పరమేశ్వరుడు కైలాస ప్రాప్తి కలిగించి శివ సన్నిధికై చేర్చును. భర్త లేని వితంతువు సోమవార వ్రతమును ఆచరించి శివ పూజ చేసినచో కైలాస ప్రాప్తియు, విష్ణు పూజ చేసినచో వైకుంఠ ప్రాప్తి నొందును. దీనికి ఉదాహరణగా ఒక ఇతిహాసము కలదు. దానిని నీకు తెలియజేయుదును, శ్రద్ధగా విను. కార్తీక సోమవార ఫలముచే కుక్క కైలాసమందుట. పూర్వకాలమున కాశ్మీర దేశములో ఒక బ్రాహ్మణుడు కలడు. అతడు పురోహిత వృత్తి చేపట్టి తన కుటుంబమును పోషించుకుంటూ ఉండెను. అతనికి చాలా దినములకు ఒక కుమార్తె కలిగెను. ఆమె పేరు స్వాతంత నిష్ఠురి. తండ్రి ఆమెను సౌరాష్ట్ర దేశీయుడగు మిత్రశర్మయదు సద్బ్రాహ్మణ యువకునకు ఇచ్చి పెండి చేసెను. ఆ బ్రాహ్మణ యువకుడు 4 వేదములు శాస్త్రములు అభ్యసించిన వాడై ఉన్నందున సదాచార పరాయణుడై ఉండెను. అతడు భూత దయ కలిగినవాడు, నిత్య సత్యవాది, నిరంతరం భగవన్నామస్మరణ చేయువాడగును. అందుచేత లోకులందరూ అతన్ని అపర బ్రహ్మ అని కూడా చెప్పుకొనుచూ ఉండేవారు. ఇటువంటి ఉత్తమ పురుషుని భార్యగు నిష్ఠురి యవ్వన గర్వముతో కన్ను మిన్నుగానక పెద్దలను దూషించుచు అత్తమామలను భర్తను తిట్టుచు కొట్టుచు రక్కుచు పరపురుష సాంగత్యము గలదై వ్యభిచారునై తన ప్రియులు తెచ్చి తినుబండారములను బట్టలు పువ్వులు ధరించుచు దుష్టురాలై తిరుగుచుండగా వంశమునకు అప్రతిష్ట తెచ్చుచున్నదని అత్తమామలు ఆమెను తమ ఇంటి నుండి వెళ్ళగొట్టిరి. కానీ శాంత స్వరూపుడగు ఆమె భర్తకు మాత్రము ఆమె యందు అభిమానం పోక ఆమె ఎంతటి నీచ కార్యములు చేసినను సహించి చీపొమ్మనక విడువక ఆమెతోనే కాపిరము చేయుచుండెను. కానీ చుట్టుపక్కల వారు నిష్ఠూరి గయ్యాలితనమునకు కేవరించుకొని ఆమెకు కర్కశ అనే ఎగతాళి పేరును పెట్టుచే అది మొదలుకొని అందరూ దానిని కర్కశ అనియే పిలుస్తూ ఉండేవారు. ఇట్లు కొంతకాలము జరిగిన పైన ఆ కర్కశ ఒకనాటి రాత్రి తన భర్త గాఢ నిద్రలో ఉన్న సమయం చూసి మెల్లగా లేచి తాళి కట్టిన భర్తను అన్న విచక్షణ గాని దయాదక్షిణాలు లేక ఒక బండరాతిని తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టినది. వెంటనే అతడు చనిపోయాడు. ఆ మృతదేహమును ఎవరి సహాయమును అక్కర్లేకుండానే అతి రహస్యంగా దొడ్డిదారిన గొంపాయి ఊరి చివరున్నటువంటి పాడి నూతిలో పడవేచి పైన చెత్తాచెదారంతో నింపి ఏమీ ఎరగని దాని వలె ఇంటికి వచ్చింది. ఇక తనకు ఏ ఆటంకము లేదని, ఇంకా విచ్చలవిడిగా సంచరించొచ్చు. తన సౌందర్యం చూసి ఎందరినో క్రిగంటనే వశపరుచుకొని వారల వ్రతమును పాడు చేసి నానాజాతి పురుషుల తొడను రమించుచు వర్ణ సంకరులో రాలయ్యను. అంతయేగాక
పడుచు కన్యలను, భర్తలతో కాపురము చేయుచున్న పడుచులను తమ మాటలతో చేరదీసి వారిని కూడా దుర్బుధులు నేర్పర్చి పాడు చేసి విటులకు తార్చి ధనార్జన కూడా చేయసాగెను. జనకరాజా, యవ్వన బింకము ఎంతో కాలముండదు కదా. కాలము ఒక్కరీతిగా నడవదు. క్రమక్రమంగా ఆమెలోని యవ్వనము నశించినది. శరీరమందు మేహ వ్రాణములు బయలుదేరివి. ఆ వ్రాణముల నుండి చీము, రక్తము రాసి కారుట ప్రారంభమయ్యను. దానికి తోడు శరీరమంతా కుష్ఠవ్యాధి బయలుదేరి దుర్గంధము వెళ్ళుచున్నది. దినదినము శరీర పటుత్వము కృషించి కురీపై భయంకరమైనటువంటి రోగముతో బాధపడుచున్నది. ఆమె యవ్వనములో ఉండగా ఎన్నో విధాలుగా తృప్తి కలిగించిన విటులయే ఏ ఒక్కరూ కూడా ఇప్పుడు ఆమెను తొంగి చూడలేదు. ఆ పరిసర ప్రాంతాలకు వెళ్ళిన ఎడల తమ నెటులైనను పలకరించునని ఆ వీధి ముఖం వైపు కూడా చూడకుండా ఉంటుంది. కర్కశ ఇటుల నరక బాధలు అనుభవించుచు పురుగులు పడి కొంతకాలములకు చనిపోయినది. బ్రతికినన్నాళ్ళు ఒక్కనాడైనా పురాణ శ్రవణమైనను చేయనని పాపిష్టురాలు కదా. చనిపోయిన వెంటనే భయంకరాలైనటువంటి యమభటులు ఆమెను గొంపోయి ప్రేతరాజగు యముని సన్నిధిలో నుంచగా యమధర్మరాజు, చిత్రగుప్తులు వారిచే ఆమె పాపపుణ్యముల జాబితాను చూపించి, భటులారా, ఈమె పాప చరిత్ర అంతింత కాదు. వెంటనే ఈమెను తీసుకువెళ్ళి ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమునకు కట్టబెట్టమన్నారు అని ఆజ్ఞాపించగా, విటులలో సుఖించినందుకు గాను యమభటులు ఆమెను ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమును కౌగిలించుకోమని చెప్పిరి. భర్తను బండరాతితో కొట్టి చంపినందుకు గాను ఇనుప గదలతో కొట్టిరి. పతివ్రతలను వ్యభిచారిణిగా చేసినందుకు సలసల కాగిన నూనెలో పడవేసిరి. తల్లిదండ్రులకు, అత్తమామలకు అపకీర్తి చెచ్చినందుకు సీసము కరిగించి నోటిలో చెవిలోను పోసి ఇనుపకడ్డలు కాల్చి వాతలు పెట్టిరి. తుదుకు కుంభీపాకమున నరకములో వేయగా అందుకు ఇనుప ముక్కలు గాని కాకులు, విషసర్పాలు, తేళ్లు, జెర్రులు కుట్టినవి. ఆమె చేసిన పాపములు ఇటు 7 తరాల వాళ్ళు, అటు 7 తరాల వారు నరకబాధలు పడుచుండిరి. ఈ ప్రకారముగా నరకబాధలు అనుభవించి కడకు కళింక దేశమునకు కుక్క జన్మ ఎత్తి ఆకలి బాధ పడలేక ఇల్లిల్లు తిరుగుచుండగా కర్రలతో కొట్టువారు కొట్టుచు, తిట్టువారు తిట్టుచు, తరుమువారు తరుముచుండిరి. ఇట్లుండగా ఒకానొక రోజు శ్రోతే బ్రాహ్మణుడు కార్తీక సోమవార వ్రతమాచరించి ఉపవాసం ఉన్నాడు. సాయంత్రమున నక్షత్ర దర్శనము చేసి నరుగుపై పెట్టి కాళ్ళు చేతులు కడుక్కొనుటకై లోనికేసిన సమయమున ఈ కుక్క వచ్చి ఆ బలియున ఉన్న తినును. వ్రతనిష్ఠాగరుష్ఠుడైన ఆ విప్రుని పూజా విధానముచే జరిపించిన బలియన్నముటకు చేత ఆ రోజు కార్తీక మాస సోమవారం ఒకటి వలన కుక్కకు ఆ రోజంతా ఉపవాసంతో ఉండటం వలన శివపూజ చేసి అంత పవిత్ర స్థానమైన ఆ ఇంట దొరికిన ప్రసాదం తినట వలన ఆ శునకమునంతకు జన్మాంతర జ్ఞానం ఉద్భవించెను. వెంటనే ఆ శునకము, విప్రకులోత్తమ, నన్ను కాపాడము అని మొరపెట్టుకొను. ఆ మాటలు బ్రాహ్మణాలకించి బయటకు వచ్చి చూడగా కుక్క తప్ప అన్యులెవరూ లేనందున లోనికెళ్ళిపోయాడు. మరలా రక్షింపుము రక్షింపుము అని కేకలు వినిపినను. మరలా విప్రుడు బయటకు వచ్చి, ఎవరు నీవు, నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించగా వెంటనే ఆ కుక్క, మహానుభావ, ఈ పుట్టుక వెనక 15 జన్మలయందు విప్రకులాంతనగు నేను వ్యభిచారునై అగ్నిసాక్షిగా పెండ్లాడిన భర్తను చంపి వృద్ధాప్యములో కుష్ఠురాలునై తనువు చాలించిన తరువాత యమదూతల వల్ల మహానరకను అనుభవించి నా పూర్వీకుల పుణ్యఫలము వల్ల ఈ జన్మలో కుక్కనైతిని. ఈరోజు మీరు కార్తీక సోమవార వ్రతము చేసి ఇచ్చట ఉంచినటువంటి బలి అన్నమును తినటం వలన నాకు ఈ జ్ఞానోదయం కలిగింది. కావున ఓ విప్రోత్తమ, నాకు మహోపకారంగా మీరు చేసిన కార్తీక సోమవార వ్రత ఫలం ఒకటి ఇచ్చి నాకు మోక్షము కలిగించమని ప్రార్థించుచున్నాను అని వేడుకొనగా, కార్తీక సోమవారముల వ్రతములో చాలా మహోత్తరమైనది గ్రహించి ఆ బ్రాహ్మణుడు ఒక సోమవారం నాటి ఫలమును ఈమెకు దారబోయిగా వెంటనే ఒక పుష్పక విమానము అక్కడకు వచ్చెను. ఆమె అందరికీ వందనము చేసి అక్కడి వారందరూ చూచుండగానే ఆ విమానం ఎక్కి శివ సాన్నిధ్యమై కెగిసెను. వింటివా జనక మహారాజా? కావున ఈ కార్తీక సోమవార వ్రతమాచరించి శివ సాన్నిధ్యము పొందమని వశిష్ఠునకు హితబోధ చేసి ఇంకను ఇట్లు
చెప్పదొడంగిరి. ఈ విధంగా స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి 2వ అధ్యాయము 2వ రోజు పారాయణము సమాప్తము. తెలుసుకున్నారు కదండి కార్తీక పురాణం యొక్క సోమవారం గురించి. ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోల కోసం జ్వాలా వ్లాగ్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్, టేక్ కేర్.